ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ గా ఎంతో వేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతిలో హైదరాబాద్ గచ్చిబౌలి లాగా అన్ని రకాల ఫెసిలిటీస్ మరియు కనెక్టివిటీకి సెంటర్ లో ఇండియాస్ #1 ప్లాటెడ్ డెవలప్మెంట్ కంపెనీ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో డెవలప్ చేస్తున్న లగ్జరియస్ అండ్ ప్రీమియం ప్లాట్స్ ప్రాజెక్ట్ ఉంది. ఈ ప్రాజెక్ట్ పేరు బెవర్లీ హిల్స్ కాజా బై బీబీజీ గ్రూప్. ముందుగా మనం ప్రాజెక్ట్ వివరాలు చూసి తర్వాత లొకేషన్ హైలైట్స్ చూద్దాం. ఈ ప్రాజెక్ట్ మొత్తం 40 ఏకర్స్ లో స్ప్రెడ్ అయ్యి ఉంది. దీనిని 3 ఫేజెస్ లో డెవలప్ చేస్తారు. ప్రస్తుతానికి ఫేజ్ 1 లో డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ప్లాట్స్ 600. ఈ ప్లాట్స్ సైజెస్ 133 స్క్వేర్ యార్డ్స్ నుంచి 250 స్క్వేర్ యార్డ్స్ దాకా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ప్రాజెక్ట్ హైలైట్స్ చూస్తే డిజైనర్ గ్రాండ్ ఎంట్రన్స్ ప్లాజా అని నిర్మిస్తారు. ఇక్కడ రాబోతున్న రోడ్స్ అన్ని బీటీ రోడ్స్. మెయిన్ రోడ్ విడ్త్ 40 ఫీట్, ఇంటర్నల్ రోడ్స్ 30 ఫీట్ వైడ్ ఉంటాయి. ఒక సిఆర్డిఏ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ లో ఉండవలసిన అన్ని రకాల ఫెసిలిటీస్ మరియు ఎమ్యూనిటీస్ ని ఈ ప్రాజెక్ట్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మనం మాస్టర్ ప్లాన్ ని చూద్దాము. ఇదే ఓవరాల్ మాస్టర్ ప్లాన్. ఇది ఫేజ్ 1, ఇది ఫేజ్ 2, ఇది ఫేజ్ 3. ఇక్కడ మీరు చూస్తున్న 3 లొకేషన్స్ లో పార్క్స్ విత్ గ్రీనరీని డెవలప్ చేస్తారు. ఇక్కడ నిర్మించబోయే క్లబ్ హౌస్ మరియు కమ్యూనిటీ స్పేసెస్ లో జాగింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఫంక్షన్ హాల్, ఓపెన్ ఎయిర్ థియేటర్, గజిబోస్ అండ్ ల్యాండ్స్కేప్ లాన్స్, క్రికెట్ ప్రాక్టీస్ నెట్, శాండ్ వాలీబాల్ కోర్ట్, షటిల్ కోర్ట్, బాస్కెట్బాల్ కోర్ట్ లాంటి ఎన్నో రకాల లగ్జరియస్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. 100% క్లియర్ టైటిల్ తో స్పాట్ రిజిస్ట్రేషన్ ఫెసిలిటీ ఉంది. అలానే ఈ ప్రాజెక్ట్ లో ఓపెన్ ప్లాట్స్ ని హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత ప్లాట్ ఓనర్స్ సొసైటీని ఏర్పాటు చేయడంలో కానీ ప్లాట్స్ ని మెయింటైన్ చేయడంలో కానీ 3 ఇయర్స్ దాకా బీబీజీ గ్రూప్ సపోర్ట్ చేస్తుంది. సో ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఇప్పుడు మనం లొకేషన్ హైలైట్స్ చూద్దాం. సో గూగుల్ మ్యాప్స్ లో చూస్తే ఇది మన ప్రాజెక్ట్ ఉన్న లొకేషన్. ఈ ఏరియా కాజా, ఇక్కడ ఉన్నది నంబూరు. ఇక్కడ మీరు ఆరెంజ్ కలర్ లో చూస్తున్నది నేషనల్ హైవే 16. ఈ నేషనల్ హైవే 16 మీద ఇక్కడ ఉన్నది కాజా టోల్ ప్లాజా. ఇంకా ఇది ఆచార్య నాగార్జున యూనివర్సిటీ. ముందుగా ఈ ప్రాజెక్ట్ కనెక్టివిటీ ఒకసారి జూమ్ అవుట్ చేసి చూద్దాము. ఇది విజయవాడ, ఇది అమరావతి, ఇది మంగళగిరి, ఇది గుంటూరు. మన ప్రాజెక్ట్ అమరావతి క్యాపిటల్ రీజియన్ లో మంగళగిరికి చాలా దగ్గరలో ఈ లొకేషన్ లో ఉంది. ఇక్కడ మీరు వైట్ కలర్ లో చూస్తున్నది ప్రపోజ్డ్ ఔటర్ రింగ్ రోడ్. అలానే ఎల్లో కలర్ లో ఉన్నది ప్రపోజ్డ్ ఇన్నర్ రింగ్ రోడ్. ఇంకా ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నది విజయవాడ వెస్ట్ బైపాస్. ఈ విజయవాడ వెస్ట్ బైపాస్ అనేది ఈ ప్రాజెక్ట్ ఉన్న కాజా దగ్గర స్టార్ట్ అయ్యి అమరావతిలోంచి వెళ్లి ఇక్కడ ఉన్న గన్నవరం దగ్గర కనెక్ట్ అవుతుంది. ఇక్కడే మీరు విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ని కూడా చూడొచ్చు. సో ఈ వెస్ట్ బైపాస్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ఐకానిక్ క్యాపిటల్ అయిన అమరావతికి రీచ్ అవ్వచ్చు. అలానే విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. అలానే ఈ వెస్ట్ బైపాస్ మరియు ఇన్నర్ రింగ్ రోడ్స్ ద్వారా రీసెంట్ గా అనౌన్స్ చేసిన అమరావతి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా కనెక్టివిటీ అనేది చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మీరు వైలెట్ కలర్ లో చూస్తున్నది మన ప్రాజెక్ట్ కు పక్కనే ఉన్న నంబూరు దగ్గర నుంచి ఎర్రుపాలెం దాకా కొత్తగా ప్రపోజ్ చేసిన రైల్వే ట్రాక్. ఈ రైల్వే ట్రాక్ నిర్మాణంలో భాగంగా ఇక్కడ ఉన్న నంబూరు రైల్వే స్టేషన్ ని రైల్వే జంక్షన్ లాగా అభివృద్ధి చేస్తారు. సో ఇక్కడ నుంచి విజయవాడ లేదా గుంటూరు వైపుకి అలానే ఎర్రుపాలెం వైపు కూడా రైల్వే కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ దగ్గరలో ఉన్న డెవలప్మెంట్స్ చూస్తే ఇక్కడ నుంచి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్ లో ఈ లొకేషన్ లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉంది. ఈ ఇన్నోవేషన్ హబ్ కు పక్కనే ఇక్కడ ఏపీఐఏసీ హెడ్ ఆఫీస్ ఉంది. ఇక్కడే చాలా ఐటీ ఆఫీసెస్ రాబోతున్నాయి. ఇది దాటిన తర్వాత మంగళగిరిలో ఇక్కడ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఉంది. ఇంకా కాజా వైపు చూస్తే ఈ లొకేషన్ లో నేషనల్ హైవే, ఇన్నర్ రింగ్ రోడ్, విజయవాడ వెస్ట్ బైపాస్ ఇలా 3 ఒకే చోట కనెక్ట్ అవుతాయి. సో ఫ్యూచర్ ట్రాఫిక్ అవసరాలకి అనుగుణంగా ఈ లొకేషన్ లో ఒక బటర్ఫ్లై జంక్షన్ ని నిర్మిస్తారు. ఈ బటర్ఫ్లై జంక్షన్ దగ్గరికి అమరావతి రేడియల్ రింగ్ రోడ్స్ లైక్ N6, N7, N8, N9 అండ్ N10 అన్ని కనెక్ట్ అవుతాయి. అలానే ఈ బటర్ఫ్లై జంక్షన్ దగ్గర నుంచి ఔటర్ రింగ్ రోడ్ కి కనెక్టివిటీ కోసం ఇక్కడ నుంచి నందివెలుగు దగ్గర ఉన్న ఔటర్ రింగ్ రోడ్ దాకా 200 ఫీట్ రోడ్డుని ప్రపోజ్ చేశారు. ఈ విధంగా మన ప్రాజెక్ట్ కి కనెక్టివిటీ అనేది ఎక్సలెంట్ గా ఉండబోతుంది. ఇంకా ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై ఉన్న ఏరియా మొత్తం ఎడ్యుకేషనల్ హబ్ గా అభివృద్ధి చెందుతుంది. ఆల్రెడీ ఇక్కడ నాగార్జున యూనివర్సిటీ చూసాము. ఈ లొకేషన్ లో వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నాలజికల్ యూనివర్సిటీ ఉంది. ఇంకా మనం ఇటువైపు చూస్తే విజయవాడకు వెళ్లేదారిలో ఇక్కడ కేఎల్ యూనివర్సిటీ ఉంది. అలానే అమరావతిలో ఇక్కడ అమృత విశ్వవిద్యాపీఠం, ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, ఈ లొకేషన్ లో విఐటి ఏపీ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇప్పుడు హాస్పిటల్స్ పరంగా చూస్తే ఇక్కడ కాజా దాటంగానే మంగళగిరిలో ఈ లొకేషన్ లో ఎన్ఆర్ఐ హాస్పిటల్, అదే దాటిన తర్వాత ఈ లొకేషన్ లో ఎయిమ్స్ మంగళగిరి ఉన్నాయి. మనం ఇంకొంచెం ముందుకు వస్తే ఈ లొకేషన్ లో మణిపాల్ హాస్పిటల్, అలానే విజయవాడలో ఇక్కడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్నాయి. ఇప్పుడు అమరావతి క్యాపిటల్ రీజియన్ పరంగా చూస్తే ఈ లొకేషన్ లో ఏపీ పోలీస్ ఏడీ ఆఫీస్ ఉంది. అలానే అమరావతిలోకి ఎంటర్ అయితే ఇక్కడ ఏపీ సెక్రటేరియట్,
దానికి పక్కనే ఏపీ అసెంబ్లీ ఉన్నాయి. ఈ లొకేషన్ లో హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఉంది. ఇంకా ప్రాజెక్ట్ కి దగ్గరలో ఉన్న గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్స్ చూస్తే ఈ ప్రాజెక్ట్ కి చాలా దగ్గరలో ఈ లొకేషన్ లో రామకృష్ణ వెన్యూజియా ప్రాజెక్ట్ ఉంది. ఈ ఆర్కే టవర్స్ ఆర్కే ఐటీ టవర్స్ కాబోతున్నాయి. సో ఇక్కడ కూడా చాలా ఐటీ కంపెనీస్ వస్తాయి. అలానే ఇక్కడ ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వాళ్ళది శ్రీవల్లి ప్రవాస్ అని గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఉంది. ఇంకా ఈ లొకేషన్ లో రెయిన్ ట్రీ అపార్ట్మెంట్స్ ప్రాజెక్ట్ ఉంది. మనం ఇంకొంచెం జూమ్ అవుట్ చేసి చూస్తే ఇక్కడ జైబేరి ద క్యాపిటల్ ప్రాజెక్ట్ ఉంది. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కి నియర్ బై ఉన్న టెంపుల్స్ చూస్తే యూనివర్సిటీకి ఆపోజిట్ లోనే ఇక్కడ శ్రీ దశావతార వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అలానే మంగళగిరిలో ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది. ఇంకా మనం అమరావతిలోకి ఎంటర్ అయితే ఇక్కడ టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది. ఇంకా విజయవాడలో ఇక్కడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఉంది. అలానే తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ దగ్గర నుంచి మన ప్రాజెక్ట్ ఉన్న కాజా మీద గుండా మచిలీపట్నం బందర్ పోర్ట్ కి కనెక్టివిటీ కోసం 12 లైన్ గ్రీన్ ఫీల్డ్ హైవేని ప్రపోజ్ చేశారు. ఈ విధంగా ఎక్సలెంట్ కనెక్టివిటీ, నియర్ టు ఎడ్యుకేషనల్ ఆర్గనైజేషన్స్, నియర్ టు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్, బటర్ఫ్లై జంక్షన్, ప్రపోజ్డ్ గ్రీన్ ఫీల్డ్ హైవే లాంటి ఎన్నో అద్భుతమైన ప్రాజెక్ట్స్ తో ఈ ఏరియా చాలా వేగంగా అభివృద్ధి చెందబోతుంది. ఇన్ని రకాల డెవలప్మెంట్స్ తో అభివృద్ధి చెందుతున్న ఈ ఏరియాలో ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి ఫ్యూచర్ లో డెఫినెట్ గా 10 times పెరుగుతుంది. అమరావతి చుట్టుపక్కల ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్న ఎన్ఆర్ఐస్ కి ఇలాంటి ప్రాజెక్ట్ లో ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక సువర్ణ అవకాశం అవుతుంది. ఇంకా సురక్షితమైన మరియు దీర్ఘకాలిక రాబడిని అందించాలి బ్రాండ్ వాగ్దానానికి కట్టుబడి ఉన్న బీబీజీ గత 18 సంవత్సరాలలో తన లెగసీ ప్రాజెక్టులలో తన ప్లాట్లపై ఇప్పటికే 3000% అంటే 30 రెట్ల వరకు పెరుగుదలను సాధించింది. మరియు రాబోయే 22 సంవత్సరాల వరకు అంటే 2047 వరకు ఇదే బ్రాండ్ వాగ్దానానికి కట్టుబడి ముందుకు సాగుతుంది. ఇవి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన వివరాలు. ఎందుకంటే ఇది ఎన్ఆర్ఎస్ కోసం, అలాగే ప్రీమియం లైఫ్ స్టైల్ కోరుకునే వారి కోసం. అందుకే అర్జెంట్ గా మీరు వచ్చేయండి. The most happening destination in Amaravatiలో మీరు కూడా భాగం కండి. Why wait? Join the Beverly Hills at Plaza from BBG Group.